కప్ప అని అడుగుతుంది. కప్ప ఏమంటుందంటే, నీ స్వభావం ఏంటి, అందరినీ కొడతావు, మధ్యలో వాగు మధ్యలో వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను కొడితే ఇద్దరికీ ప్రమాదం కదా, ఇద్దరం చనిపోయే అవకాశం ఉంటుంది అంటే, లేదు నేను నీకు మాటిస్తున్నా, నేనైతే నిన్ను కొట్టాను అని చెప్తుంది. ఆ కప్ప ఏం చేస్తుందంటే ఆ తేలు మాటలు నమ్మేసి వీపు మీద కూర్చోబెట్టుకొని ఇద్దరు బయలుదేరుతారు. మధ్యలో వెళ్ళిన తర్వాత వాగు మధ్యలో ఉన్నప్పుడు తేలు ఏం చేస్తుంది, కప్పని కొట్టేస్తుంది. కొట్టేసిన తర్వాత ఇద్దరు కూడా ప్రమాదంలో మునిగిపోతుంటారు. అప్పుడు కప్ప అడుగుతుంది అనమాట, ఏంటి నాకు మాట ఇచ్చినావు కదా, మాట ఎందుకు తప్పినావు అంటే, నా స్వభావం అంతే, నేను కొట్టే స్వభావమే, కానీ నువ్వే నా మాట ఎట్లా నమ్మినావు అంటుంది. అట్లా సమాజం లోపల కూడా మన చుట్టుపక్కల మంచి చెప్పే వాళ్ళు ఉంటారు, చెడు చెప్పే వాళ్ళు ఉంటారు. ఎవరు ఎలాంటి వాళ్ళు మనం చూసుకొని, చాలామంది అంటుంటారు, మా తల్లిదండ్రులు చూస్తుంటాం, మావాడు చాలా మంచోడే సార్, పక్కవాడు మా వాడిని పాడు చేస్తున్నాడు, వాళ్ళతో తిరగడం వల్ల పాడైపోతున్నాడు అని చెప్తుంటారు. కాబట్టి మనం కూడా పక్క వాళ్ళపైన నింద మోపకుండా ఎవరితో తిరగాలి. ఎందుకంటే ఇప్పటి అయితే 10th క్లాస్ వరకు టీచర్స్ అందరు కూడా మీకు గైడ్ చేస్తుంటారు, ఏది మంచి ఏది చెడు చెప్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ నుంచి కూడా మీరు సొంతంగా ఆలోచించే స్వభావం మీరు పెంచుకోవాలి, ఇండిపెండెంట్గా ఆలోచించే శక్తి మీరు పెంచుకోవాలి. ఇట్లాంటి అనేక సందర్భాలు ఉన్నాయి, అట్లా చాలా కొన్ని కథలు ఉన్నాయి. కాబట్టి మీరు సమాజంలో మంచిని తీసుకొని చెడుని వదిలేయాలి అని చెప్పి కోరుకుంటూ, ఇంకా మీకు లైఫ్లో కూడా చాలా మీరు ఏం చెప్తుంటారు, అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉంటారు, ఒక చిన్న లక్ష్యం కాదు పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోవాలి, కీపింగ్ ఏ స్మాల్ ఏమంటారు, కళలు గొప్పగా కానండి, చిన్న లక్ష్యం పెట్టుకోవడం కూడా అది నేరం అని చెప్పి అబ్దుల్ కలాం గారు చెప్తుంటారు. కాబట్టి మీరు కూడా పెద్ద లక్ష్యం పెట్టుకోండి. చాలా మీకు ఉన్నటువంటి చాలా టైంలో డిసెంబర్లోనే పోర్షన్ అయినప్పటికీ కూడా మనం చాలా రివిజన్ చేసాము. ముఖ్యంగా ఇంగ్లీష్ విషయానికి వస్తే మనం డిసెంబర్ల నుంచి కూడా రివిజన్లు చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్య జనవరి నుంచి కొద్దిగా బిజీ అయినప్పటికీ కూడా మీకు ప్రిపరేషన్ కూడా బాగానే అయింది అనుకుంటాను.